రామనుండ జయ జయ ఓ రామనుండ జమదుర్గవేణి పారిజాత వల్లన సృజన పోషక సోదర గురుదేవ సరస్వమ విద్యల గురుదేవుడు విఘ్నేశ్వరుడు అందరైన చదువులకు ముందేమో శారదాదేవి విద్యలకు ముందేమో విఘ్నేశ్వరుడైనా అంబా శంకర రాణి కాళి కౌమారి ఆర్య భవాని సత్య బింబ విష్ణునవ పల్లవాంగ్రి ఉగ్ర ప్రతోజుల గంభీర అసలు పూర్ణచంద్ర సత్సవదామన విగ్రహ అంబా బ్రొక్కద మికుటమ్ము దయతోటి కరుణించి కాపాడు మావురాల ఎల్లమ్మ శరణ శరణ మాయమ్మ రాణి శాంబలి రాణి శాంబలి రాణి
అది దేవుడు ఎదురు కుటీల పొగలే యాపకున్నారు గంగా గంగాను రెండు గడియాగలేమమ్మా తెప్పలకెళ్ళి సూర్యుడు ఎల్లవాడు గంగల యొక్క మర్యాద మరి ఈ ప్రకారంగా ఉండగా అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఎంజలైన పూనం పాండవులు మరి ఒకవేళ జమదగ్ని గురుదేవుని దగ్గర తీసుకొని వచ్చిన వరకల్లా బామ రేణుక ఎల్లమ్మ నిన్ను వేసుకున్న పాపానికి నా ప్రాణం వెళ్ళిపోతా ఉన్నది ఎల్లమ్మ వరము కావాలంటే వరము కోరుకోమన్నప్పుడు అమ్మవారి ఎల్లమ్మ నలుగురు కొడుకులు ఒక బిడ్డ ఆడపిల్ల గౌరమ్మ 5 మంది పిల్లల సంతానం కోరింది అందరిలో పెద్దవాడు భార్గవ రాముడు పొంగరాలు ఆడకంటే వెళ్ళిపోయిండు భోగోతులు తెచ్చిండు అయినా రేణుక ఎల్లమ్మ నీరు మారు దెబ్బలు కొట్టినప్పుడు కొడుకు పెట్టి బాగా కేగలేక అమ్మవారు రేణుక ఎల్లమ్మ గంగల పట్టు ఏర వచ్చింది గంగల గర్భాన్ని జాగలు తీసుకొని ఎల్లమ్మ ఎల్లియాడ పురిపట్నం ఏర వచ్చింది అమ్మవారు రేణుక ఎల్లమ్మ కట్టుకున్న క్షీర మాతలింగమ్మకి ఇచ్చింది పెయి మీద సొమ్ము సమాధానాన్ని మాతలింగమ్మకి ఇచ్చటి వరకల్లా మురుకులంతా గోళాన్ని శుద్ధి చేసిండు ఆ దూర జాంబవంతుడైన ఒకరే మాతలింగమ్మ నా కొడుకు మరి ఒకవేళ నా జాడ పట్టుకుంటే మీ ఇంటికి ఏరో వస్తారమ్మ 12 పనిముట్ల మీద కొట్టి తిన్న చిన్న తూటారు పెద్ద తూటారు పీట పోషమ్మ మీద కొట్టి తినతని చెప్పింది ఎల్లమ్మ మంచిదని చెప్పి ఆ మాతలింగమ్మ ఒప్పుకున్నప్పుడు అమ్మ వదిలే మాతలింగమ్మ నేను పోయేటప్పుడు ఒట్టిగా పోతున్నా వచ్చేటప్పుడు నేను ఒట్టిగా రాను మరి జోడి ఆడలు దేవాల కుర్రన్న వండాలి కొండల దట్ట పోయాలి పచ్చన్న వండాలి పందిరి దట్ట పోయాలమ్మా గొలం దగ్గర జోడి ఆటలు దేవాలే అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఈ ప్రకారంగా చెప్పింది లందగోళం లోపల దొంకింది నక్కలోకం నాగలోకం అంటే వెళ్ళిపోయింది నాగ సర్పం అవతారం అంటే ఎత్తింది ఎల్లమ్మ నాగ కన్యలతోటి ఆటలు ఆడుతున్నదంట సమయం లోపల రామునికి బంతం దొరికటి వరకల్లా బంతులు చేత పట్టుకొని భార్గవ రాముడు ఒకవేళ గనకనేమి అలనాడు గంగల ఒడ్డు గీర వచ్చిండంట గడగడ గర్జన చేసాడు వరకల్లా అమ్మవారు ఒకవేళ గంగ భవాని కళ్ళ వారు చూసిన మనవడా రామయ్య మీ తల్లి రేణుక ఎల్లమ్మ నా గంగల ఒడ్డు గీర వచ్చిన మాట నిజమే ఉన్నది మనవడా రామయ్య మీ తల్లి రేణుక ఎల్లమ్మ జోగురాల అవతారం మీద వెళ్లిపోయింది మీ తల్లి మీకు దొరకాలంటే రామ పరశురామ నీవేమో పంబల్ల బయలు రామయ్య అవతారం ఎత్తాలి నీ తోడబుట్టి కూడా పెరిగింది చెల్లె గౌరమ్మనేమో జోగురాల అవతారం ఎత్తియాలి పంబల్ల బయళ్ళ వానికి జోగురాలకు బాగా మరదలోడ సాగుతున్నది రాముడా నా తోడబుట్టి నాకు కూడా వెలిగింది నా చెల్లె గౌరమ్మ నాకు బాగా మారదలోడు సంటివి కోదినేది బొండిగా తీదినేది ప్రాణం గరుడు పరశురామయ్య గరుడు పరశురామయ్య
కడ గర్జన చేసడు వరకల్లా మనమడ రామయ్య మీ తల్లి రేణుక ఎల్లమ్మ జోగురాల అవతారం మీద పోయింది నీ తల్లి నీకు దొరకాలంటే నువ్వేమో పంపల్ల బయల రామయ్య అవతారం ఎత్తాలే నీ చెల్లె వీర గౌరమ్మ ఒకవేళ గనకనేమి జోగురాల అవతారం ఎత్తియల్ నీ చేతు బండ కింద ఇరికింది రాముడా నీ తల్లి రేణుక ఎల్లమ్మ నీ చేతికి ఎక్కిన తర్వాత నా గంగల ఒడ్డుకు ఏర వచ్చిన గంగలో కూడా తడివిడి స్నానం చేసి మరి ఒకవేళ నీ చెల్లె 2 ప్రాధాలు పట్టుకున్నట్టుకుంటే పాపదోషం తొలగిపోతుందని చెప్పింది అమ్మవారు ఆ గంగ భవాని గంగల దుంకిండు రాముడు మరి ఒకవేళ కారముసలు తలకొండ పట్టిండు మరి ఒకవేళ కనుకేమో కంచు జమడీక వేసిండు భూదేవిని గుద్దుతడి వరకల్లా భూదేవి మరి ఒకవేళ బుర్ర చేతికి ఇచ్చింది మరి ఒకవేళ బుర్రకు దగ్గ మరి ఒకవేళ పర్రమోషుడు రాముడైనా ఒక తమ్ముడు మరి ఒకవేళ గనకనేమి జమడిగా కొట్టాలి ఒక తమ్ముడు కిన్నెర వాయించాలి ఒక తమ్ముడు మరి ఒకవేళ గనకేమో సుతులు పట్టాలి రాముని పాట గాడి వీళ్ళ గౌరవం మాటలాడాలి ఈ ప్రకారంగా రాముడు ఒకవేళ వాడగేరి తిరగకుండా ఇల్లు తిరుగుకుంటా ఇల్లు ఖైదు మరి ఒకవేళ బొట్లు పెట్టుకుంటా మరి ఒకవేళ కనుక షిగాలు ఊపించుకుంటా ఎల్లమ్మ తల్లి జాడ పట్టుకుంటా రాముడు అయినా రాముడు ఇంటికి వచ్చినాడా భార్గవి రామయ్యో జమడిక మీద దెబ్బ కొట్టనే పెద్దోడు పెరమయ్య చిన్నోడు శివయ్య మరి ఒకవేళ గనకనేమి పెద్ద కొట్టు కోసిరు మరి ఆ కసరంట తీసుకొని వెళ్లిపోయి కాము కూసి కందకం లోపల పోస్తామని చెప్పి మరి ఒకవేళ గనకనేమి వాళ్ళు వెళ్లిపోయిన వాళ్ళే రాముడు ఆ సమయం లోపల ఏరవచ్చు మరి ఒకవేళ జమడిక మీద దెబ్బ కొట్టి మరి ఒకవేళ పాటలు పాడుతూ ఉండగా అమ్మవారు మాతలింగమ్మ కళ్ళవార వచ్చి చూసింది మరి ఒకవేళ శాటకొమ్మల మరి ఒకవేళ 3 ఏళ్ల నాటి ముక్కుపోయిన తౌడు పరమంట తీసుకున్నది రాముడి దగ్గర ఏర వచ్చిందయ్యా మరి ఒకవేళ కనుకనే బయలు రామయ్య ఆయన మీరు బయలులో బిడ్డ బయలు సేర్ గాడాడు బయలు రాముడు రామయ్య బయలు సేర్ నందోని పడుతున్నాడు ఇదేంటి రామయ్య మీరు బయలులో బిడ్డ ఇదేంటి ఇగో మా ఇంటి దానం మీకే ఉందని వచ్చిన ఐగో పెట్టుకుని తీసుకొని వెళ్ళిపో మా తల్లి వెనక వెళ్ళాము మీ ఇళ్లలో ఏర వచ్చిన అంటవా ఓ రాలేదు బిడ్డ మీ తల్లి రాలేదు నేను అందరూ అబద్ధం ఆడేదాన్ని కాదు కొంత రోజులు కోసడదాన్ని కాదు నేను అబద్ధం ఆడినట్టుకుంటే ఆకాశం ఎన్ను కానీ భూదేవి మన్ను కానీ దేవుని కుద రాయి కానీ నేను అబద్ధం ఆడను బిడ్డ ఒక్క ఆడని ఆడ అందరూ పడతాను కాదు నేను సరే నువ్వు అబద్ధం ఆడవు కానీ మరి మా తల్లి వచ్చింది అంటున్నా మరి అడుగుతున్నా మీ తల్లి రాలే బిడ్డ రాలే మీ తల్లి మా ఇంటికి ఎందుకు వస్తుంది నేను కట్టుకునే చీర మా వాడు ఏం చేసిన అనుకున్నావు ఓ అమ్మ పెద్దగూరలో తెచ్చిండు తింది ఇటకెళ్ళి అంగడి ఏడైతుంది పెద్దగూర అవుతుంది మల్లెపల్లి మళ్ళీ తోలు తెచ్చిండు మల్లెపల్లి పోయి తోలు నానబెట్టి చెప్పులు ముడిచి చెప్పులు కుట్టిండు చెప్పులు అమ్మి ఓ అమ్మ పెళ్ళైన కాడికి వెళ్ళి ఇప్పటికి 25 సంవత్సరాల నుంచి చెప్పులు అమ్మి చీర సొంసం నేనే ఊకే కావాలంటే చెప్పించిండు మీ అమ్మకే ఉంటుందా చీర మేము బర్వత్ తిరుగుతాం ఏంది మీ అమ్మ చీర నా చీర ఒక తిరుగుందంటూ మావాడు తెచ్చిన చీర మీ అమ్మది కాదు మరి సొమ్ములు కూడా మా అమ్మ సొమ్ములు మీ అమ్మాయి కాదు మావాడు చెప్పించిండు అంతేనా అవును నిన్న కోసం నిన్న వస్తారు ఇవ్వాలంటే ఇవ్వాలి మంచి రావు సొమ్ములు నువ్వు పట్టుకున్న చీర మొత్తం మా అమ్మాయి నేను గుర్తుపడతాను మా అమ్మాయి నేను గుర్తుపడతా మీ అమ్మాయి గుర్తుపడతావా అవును నువ్వు మీ అమ్మ సొమ్ములు ఎప్పుడు చూసావురా పాలు చెప్తే చూడవచ్చు అంతేనా పరశురామ
ఒకవేళ గనకనేమి రాముడు కళ్ళవార చూసిండు 12 పనుగుట్ల మీద ఒట్టు తినబెట్టే ఒట్టు తినబెట్టడు వరకల్లా మాతలింగమ్మ ఎల్లమ్మ తల్లి కట్టుకున్న చీరకు సొమ్ము సొమ్మందరకు ఆశపడ్డదంట. పొద్దున లేస్తే మరి ఒకవేళ 12 పనిముట్ల మీదనే బతికేది ఉన్నది. ఆ అమ్మవారు ఎల్లమ్మ చిన్న తోటారు పెద్ద తోటారు మీద ఒట్టు వద్దని చెప్పినప్పుడు అమ్మవారు మాతలింగమ్మ ఆశపడ్డది సొమ్ము సొమ్మందరకు. మరి ఒకవేళ ఒట్టు తిన్నదైనా లండగోళం లోపల ఉన్న అమ్మవారు ఆది పరాశక్తి ఎల్లమ్మ కళ్ళవార చూసింది. వదినే మాతలింగమ్మ ఇయ్యాలి నువ్వు అన్నమాట తప్పిన అబద్ధం ఆడినవమ్మా. లండగోళం లోపల ఉండి అమ్మవారు రేనక ఎల్లమ్మ వదినే మాతలింగమ్మ ఇయ్యాలి నువ్వు ఎంత ఆశపడ్డావో అంతకంత నీకు కలిగిస్తానని చెప్పి మీరు రానున్న పూర్వక నగర లోపల లేకే ఓకాల మీ పూటే గడవాలనమ్మా. రోజు 10,000 వచ్చిన మీ చేతి లోపల పైసలు ఆగొద్దంట దీవించి దేవనాడు పెట్టినారా. బిడ్డ పోషమ్మ మీద పొట్ట తినబెట్టడం వరకల్లా అమ్మవారు మాతలింగమ్మ సొమ్ము సొమ్మందలకు మరి ఒకవేళ కట్టుకున్న చీర కాశపడ్డది. బిడ్డ పోషమ్మ మీద కూడా పొట్టు తింటున్నదంట. బిడ్డ పోషమ్మ మరణం అయితే ఉన్నదా. ఆకాశ నరమ జ్యోతి సుక్కైన రవ్వటనయ్యా. బిడ్డ పోషమ్మ మరణం అయిపోయింది. ఆకాశ నరమ జ్యోతి సుక్కైన ఎరిసిందంట. ఆ సమయం లోపల రాముడు గంతగోళం దగ్గర ఎరవచ్చిన ఎరుపున 7 పత్రపాలు తెలుపు నలుపులు పంచమైన పటాలు ఏర్పాటు చేసి జోడి ఆటలు తెచ్చిన రాముడు అయినా. మరి ఒకవేళ కుర్రను వండిన కొండలదంట వచ్చిన పచ్చనంద వండిన మరి ఒకవేళ పంటదంట వచ్చిన గుగ్గిల మైసాచి సాంబరైన పొగలు లేపిన రాముడు అయినా. నా తల్లి రేణుక ఎల్లమ్మని అరతించి భారతదేశానన్నాడు భార్యవ రాముడైనా. ఒక తమ్ముడు జవడిగా కొట్టి ఒక తమ్ముడు శిడతలు కొట్టి ఒక తమ్ముడు మరి ఒకవేళ సుందర వార్త ఉన్నాడు కిండెల కొట్టబట్టనే. గౌర పాట కాడి వీళ్ళ గౌర మాటలాడబట్టనా. ఎల్లమ్మ బయలు
నా శివ సాంబ శివుడా శ్రీశైలవాస హరిఓము నీకు శివోము తండ్రి నా వది శంకరుడా తల్లి పార్వతి తరియంగదేవి నా జలగంగాదేవి పాతాల గంగా నా పారేడి గంగా సిరవుల్లు తల్లి వాకుల్ల కట్ట వ్రతాల మూట కైదాల కట్ట కలందారి పుల్ల నాకు సిరవుల్లునైనా ఎడ్డిలో గుల్లా నేనుండ తండ్రి లోకాల శంకరుడా ననగన్న తండ్రి నావరి మాయలోడా వాది శంకరుడా నాకు సెలవి తండ్రి ఎవరి తమ్మునైనా వరి మాయలోడా నాకన్న తండ్రి నాకన్న తండ్రి ఓంకార వరుడా ఓ మంజునారా దేవుడు నమో శివాయ నా శివ సాంబ శివుడా శ్రీశైలవాస హరిఓము నీకు శివోమునైనా నా వాది శంకరుడా తల్లి పార్వతి తలియంగదేవి జలగంగదేవి నా పాతాల గంగ పారేడి గంగా శిలవుల్లు మాత శిలవుల్లు నాకు నేను ఒక్కజల్లా శక్తుల్లా అమ్మవారు నేను లోకమాతనైనా జగతికి జోగురాన్నైన లోకాల శంకరుడా అవతారం ఎత్తుకున్నాడు విల్లను రా నేను కలియుగ వల్ల ముందు పుట్టిందాని కళ్యామాతను రా నేనుండ తండ్రి ఇంకా కలియుగ వల్ల ముందు పుట్టిన లోక శంకరుడా అష్ట కష్టాలు నాకు తండ్రి లోకాల శంకరుడా ననగన్న తండ్రి నేను పుట్టాల ఉట్టి పులుపాలు దాగి పూజల్లో కోరి పెరగంగా నేను పెండ్లిళ్ళు కోరి నాకన్న తండ్రి పెండ్లిళ్ళు కోరి లోక శంకరుడా నాకు నగ్గవకటై నాగ వెళ్ళి లేక లోకాల శంకరుడా వరి మాయలోడా అష్ట కష్టాలునైనా వరి బాధ నాకు వరి మాయలోడా లోక శంకరుడా ఇంకా పుట్ట మీదనైనా లోకాల శంకరుడా నా ప్రాణనాథ జమదగ్ని గురుదేవా నా 10,000 నాదా నిన్ను కట్టుకొని నేను సుఖపడలేదు నాదా నన్ను కట్టుకొని నువ్వు సుఖపడలేదు నాదా ఇంకా కారడిలో నా కాకి సుఖం నాది అష్ట కష్టాలు నాది వరి బాధకురుడా ఇంకా నాకు ఆనందం వల్ల సంతోషమీ గురుడా వ్రతమ్ము నాది ఎడ్డి కలుగానికి ఎరక నేను చెప్పుదునైనా లోక శంకరుడా కులమతం నాకు లేదునైనా ననగన్న తండ్రి ఇంకా సబండ జాతిగా నేను సల్లని తననైనా ననగన్నవాడా సెలవుల్లునైనా నేను ఒక్క జల్లెళ్ళందట్ల ముందు పుట్టిందాని ఆది పరాశక్తి రేణుకమ్మనుండా ఇంకా పరశురాముని కన్నా పరమ కళ్యాణుండ తండ్రి సెలవుల్లోనైనా జగతికి జోగురాల్ని తండ్రి నాకు ఆనందం తండ్రి సంతోషం గురుడా అష్ట కష్టాల వడ్డ లోక శంకరుడా నానిల కంట నాకన్న తండ్రి వాకుల్ల కట్ట వ్రతాల మూట కాయిదాల కట్ట సెలవులు నాకెట్టు ఇంకా నా తోడ పుట్టిన అక్క చెల్లెండ్లు 10,000 మీకు అక్కల్ల పెద్దక్క అక్క దుర్గమ్మ 10,000 అక్క ఇంకా కాలుగా వల్ల కండ శక్తి అమ్మవారి ఒక్క పులి మీద కూర్చొని పులివంత ఏలుకున్నదానా నీది పెద్ద పులి సవారు ఒక్క ఉటంత సీరడు వద్దాల రైకలు తల్లి ఇంకా నా సెలవుళ్ళు మాత సెలవుళ్ళు ఇంకా నేనాడుకుందు ఎడ్డిలో గుల్లా నేను బండారు భక్తుల వేలుతుండా భక్తుల 2 ముక్కలరు తానే సెలవిచ్చుకుండ్రు సెలవి తల్లి ఇంకా పులి మర్లు కాసే ఓ పోతలింగా గమిగాసేటి గనకోటమై సొమ్మా ఇంకా ఊరు కాసేటి ఊరవోషమ్మ 10,000 తల్లి 10,000 మాత నట్టు నడి గ్రామాన ఉండేటి బొడ్రాయి 10,000 నీకు సెలవుళ్ళు గురుడా వ్రతమ్ము నాకు ఇంకా ఇద్దరు బుద్ధుల్లా ముందుండేవాడా తాతాంజనేయ 10,000 గురుడా నాకు సెలవుళ్ళు గురుడా సెలవుళ్ళు ఇంకా నేను ఆడుకుందు ఇంకా నా దిగిరాడ తమ్ముడా శ్రీశైలవాస సిన్ని మల్లయ్య కోరమీసాల నా కోరెల్లి మల్లయ్య నా 10,000 తమ్ముడా బండారు తెచ్చినోడ బలవంతుల సిన్ని మల్లయ్య నేను ఎడ్డిరోగుల్లా 2 కలర్తమ్రా తిలనాడుకుందు ఆనందమితూ నా దిగిరాడ కొడుక పరశురామయ్య 10,000 కొడుక నా 10,000 నాయన సెలవుల్లోనైనా అమ్మని చూడక కష్టాల నన్ను పెడితీరా నన్ను తల్లిని చూడగలోక నిందల పాలు చేసిరా నా కన్న కొడుక నా పరశురామ నా చంపలయ్యరారా సిగ్గలయ్యరారా ఇంకా 10,000 నీకు సెలవులు గురుడా ఇంకా నాకు తమ్ముతోని ఆనందంతో నేను ఆడుకుంది గురుడా చిన్నవాడ సిటికలయ్య నా 10,000 గురుడా
నా బిడ్డ సిరిగాల గౌరీ 10,000 మాత సెలవులు తల్లి అమ్మని తల్లి ఏం చేసి ఇంకా మీకు కన తల్లినై కష్టాల పడ్డా లోక నిందలు నేను భరించిన సెలవులు గురుడా వ్రతము నాకు ఇంక నా దిగిరారగురుడా తలరాత రాసే ఓ బ్రహ్మదేవ గీతాల గీసే నా వైకుంఠ వాస ఓ విష్ణుదేవా ఇంక నా వాకులు చూసే అర్ధనారేశ్వ లోకాల శంకరుడా ననగన్న తండ్రి ఏం చేసి నా 3 మూర్తులార 4 తల్లులార పాదాల మీకు 10,000 తల్లి ఏం చేసి ఇంకా సెలవులు నాయన వ్రతము నాకు నా ఎడ్డి భక్తులకు వ్రతము చెప్పుడు చేసి ఎడ్డివాడ నా ఎడ్డి తమ్ముడా నా భక్తులారా ఆనందం వల్ల ఎన్న ఎవరికి లేని ఎల్లమ్మ ఎట్లొచ్చరని లోకం నన్ను నిందించవడ్రని బాధపడుతున్న వారి నా ఎడ్డి తమ్ముడా ఇంకా నాడి బిడ్డ ఉడుకు రక్తంలో రథము తెలుసుకోక నా యశం గట్టి ఆడిచ్చి నన్ను పాడిచ్చి నన్ను ఏ నాడి బిడ్డ నా వస్త్రం ధరించిన ఓ బిడ్డ అప్పుడే నేను వచ్చి కూర్చున్నా నేనెన్ని కష్టాల పడ్డనో బిడ్డ అన్ని కష్టాల పెట్టిన ఓ కంట్ల నీళ్ళు ఓ కంట్ల ఓపించిన వనవాసం వేల పెట్టే బిడ్డ ఇంకా అష్ట కష్టాల పెట్టి వరి బాధ పెట్టి ఇంకా కొంతకాలం నేను ఒంట్లో ఉండి బిడ్డ నా తప్పకుండా బిడ్డ నా మాయ ఉండంగా అర్థం తెలుసుకొని మురుకులు బిడ్డ అర్థం లేని మాయలు పెట్టి నా భక్తులారా తెలుసుకోలేదురా ఇంకా ఈ సిగ్గు ఇయ్యాలది కాదు కదా బిడ్డ నా భక్తులారా 24 సంవత్సరాల పొద్దు సంధి నీ ఒంటిలోన నేనుండ బిడ్డ ఎడ్డి భక్తుడా నా తమ్ముడా ఇంకాట పాడలగా బిడ్డ అమ్మవారు దేవతే అనుకున్నవురా నది చిత్ర కన్నురా నది మాయ కన్ను నేను ఎరకలింటి ఎల్లమ్మనురా నేనంట పడితే 7 ఏండ్ల ఎట్ట ఉంటది రష్ట కష్టాలు ఉంటాయిరా అలనాడు నా భక్తులార నా ఏషం గట్టి బిడ్డ నా నిత్తం పాటించలేదు నా పద్ధతి పాటించలేదు బిడ్డ ఇంకా కొంతకాలం కష్టం రా ఎడవాసినట్టు మేమెడవాసినట్టు కొంత ఎడవాసిన కష్టాల పడ్డావు బిడ్డ అష్ట కష్టాల పడ్డా అమ్మ నీ పాదం పట్టిన నన్ను బారబెట్టగలంగా ఎన్నొచ్చిన కలుపుకొచ్చిన బిడ్డ సంతోషంగా బిడ్డ కోరుకున్న కొడుకుల సంతానం ఇచ్చిన అడిగింది నేను ఇచ్చిన బిడ్డ గలనాడు బిడ్డ ఇంకా గురువు లేని అర్థంతో బిడ్డ నా ఏషం గట్టిరా ఇది కలికాలం రా లోకుల్లో బిడ్డ ఇంకా కలికాలం వల్ల 3 అక్షరాల మురికి కొడుకు రా కడి ఓతల కొడుకు నా కన్న కొడుకు బిడ్డ ఓతల బిడ్డలు పెద్ద బిడ్డలు రామ్ గాల మాయని బిడ్డ గాపొద్దు ఆ కట్టుకోలేదు ఆ కట్టుకోకుండా నా ఏషం కట్టుకుంటే రామ్ ఆ పొద్దుల్లో పెట్టి సిక్కు బిడ్డ తల పండ్ల పిచ్చిరా ఎంత దేశం పోయినా ఏ దేవుడు నాకున్నది సిక్కెరక పట్టడని బాధపడుతున్న బిడ్డ నిండు నా ఏషంలా నా భక్తులారా గది కొంత మాయ బిడ్డ నా భక్తుల నా ఏషం ధరించంగా బిడ్డ నా రూపం నీ శరీరం వల్ల బిడ్డ నిండుగా నా రూపాన్ని చూపిన నా ఎడ్డి తమ్ముడా ఇంకా ఎన్నుండ బిడ్డ నాకు సంతోషం ఈ పొద్దు బిడ్డ నిండుగా బిడ్డ నన్ను అది పరాశక్తి అమ్మవారి బిడ్డ నీ ఇంటి అడవిల లెక్క నన్ను పిలుచుకున్నవురా ఆనందంగా నిండుగా నాకు సంతోషాన్ని ఏర్పరిచిన బిడ్డ ఇంకా ఈ పొద్దు నుంచి నా భక్తులారా మళ్ళా నేను తిరిగి వచ్చేవారు బిడ్డ కోరుకున్న మెడలు కలిగిస్తా అనుకున్న ఆనందం ఇస్తా బిడ్డ బారబెట్ట నా భక్తులారా సంతోషం ఇస్తూ ఎన్ని రోజులుండ బిడ్డ నా భక్తులారా 3 అక్షరాల మంత్రంగా మంత్రం మండేటి మంట ఎంతదో బిడ్డ బగబగ మండుతుంది మండి నా భక్తులారా బస్వై కురికి పబడుతుంది బిడ్డ వాడి మంత్రం కూడా గంతే బిడ్డ నా భక్తులారా ఎన్నుండ బిడ్డ పచ్చని చెట్టులే నీడోల నేనుంటా తిరిగి అందుకుంటా వచ్చిన కష్టాన్ని మళ్ళా దూరం చేస్తా ఆనందం ఎప్పటోలే బిడ్డ సంతోషంగా పాలార పోస్తా నా కళ్యాణం చేస్తున్నారు బిడ్డ నా సంతోషం బిడ్డ నా 3వ లగ్గం చేస్తున్నారు నా లగ్గం అయిపోంగా నా బిడ్డ నా 16 పండుగలైనాక నా కుమరవెల్లి కొండ నా తమిని కొండకెళ్ళాలి బిడ్డ మల్లయ్య బండారు తెచ్చుకోవాలి బిడ్డ సంసారం బరకతి ఉంటది నా భక్తులారా ఇంకా ఈ సంవత్సరం వల్ల బిడ్డ నాకు 3వ కళ్యాణం జరుగుతున్నది బిడ్డ నా భక్తులారా సంతోషంగా నా భక్తులారా నా సెల్లమ్మ కుమరవెల్లి నా కొండలల్లా సిన్ని మల్లయ్యకు పటాలు ఉంటాయి బిడ్డ మల్లన్న పటాలు ఎక్కాలి బిడ్డ నా మల్లన్న పటాలు ఎక్కి మారు బండారు తెచ్చుకుంటే బరకతుంటదిరా ఆనందం ఉంటది బిడ్డ నా కళ్యాణం చేసి చేయలేదు బిడ్డ నా భక్తుల లోతున పడ్డరు బిడ్డ ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ వస్తుండ చిరవాక నేను చేస్తలేను బిడ్డ ఏమి చిరవాకం చేసిన చెప్పుండ్రు బిడ్డ నా కళ్యాణం చేసినాక ఆనందంగా తినమొక్క మెట్టు ఎక్కించుకొస్తుండ లోతున ఉండరు బిడ్డ కష్టాల పడ్డరు లోతుల పడిన్నారు బిడ్డ లోతుల నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కించుకొస్తుండ నా భక్తులారా ఎరిగేడి కుమ్మ నా భక్తులారా కూలి కుప్పబడుతుంది బిడ్డ నిదానంగా ఎక్కేడి మెట్టు దిన ఒక్క మెట్టు నేను ఎక్కిస్తా
ఇంకా వానికి అర్థం బిడ్డ నేనే చేసుకొస్తా వాళ్ళ నాడి బిడ్డ చెప్పిన కదా బిడ్డ ఇంతసేపు చెప్పింది నేను చెప్పింది ఏమున్నారు బిడ్డ నాయేషం గట్టంగా ఈ కలికాలం వల్ల నరలోకులు ఓర్వలేదు గా మాయ పెట్టిండు నా భక్తులారా అని ఇంకా మాయా బిడ్డ నేనే దాటకూడదు ఈ పొద్దు నన్ను నిండుగా ఆనంద వరిసిండ్రు బిడ్డ ఈ ఆనందంతో నీ సంతోషంతో తినిమింత నా మార్పు చూస్తాం ఆనందం చేస్తూ ఏ వంక పెట్ట నాది సంతోషం ఇంకా సెలవులు నాకు లోక శంకరుడా అక్క చెల్లెళ్ళు నదమ్ముళ్ళు తాత బాంధవులు తల్లిదండ్రులారా దిగిరాండి తండ్రి ఏం చేసాం ఏది ఏమన్నా పైకి వస్తుందా ఏం లేదు పైకి లోతులకే పైకి వస్తుందా ఏమన్నా అందరి దగ్గర రాష్ట్రం తీసుకో అందరూ అక్షరాలు తీసుకొని కుడికాని జన్మకర్మ కలుపుకొని మీ మనసులో కలుసుకొని పురుషమే చుట్టూ తిరగాలి అరడరే అల్లోనే కళ్యాణమే బయలుకొని తీసుకున్న పక్కన ఓవర్ బొట్టు పెట్టుకోవాలి బండలు ఓవర్ బొట్టు పెట్టుకొని బండలు పెట్టుకోవాలి సత్య ఏం సత్య ఇంటి పేరు ఉండాలి సత్తయ్య గారు నాన్న మరి ఒక వేరే మీ ఆమె పేరు వెంకటమ్మ గారు వాళ్ళ అందకాడి ఎల్లమ్మ ఉలకంగా పడి వాళ్ళ బియ్యం లోపల మూడో పండుగ నాన్న అంద పూజ చేసి ఉలకంగా పడి వాళ్ళ బియ్యం లోపల 551 రూపాయలు ఇచ్చిన పుణ్యాతంపతులు నిండా నూరెళ్ళు చల్లగా పడితే 551 రూపాయలు 551 లక్షల తేగలగాలి 551 రూపాయలు 551 లక్షల తేగలగాలి రామా
పాటల ఎల్లమ్మ బాంధవై ఉండాలి వచ్చిన గండాలు వడదలిపోవాలి కాసుకున్న గండాలేమో కడదలిపోవాలి వాళ్ళు చేసే వ్యాపారమందు ఉద్యోగమందు వల్ల పాడి పంట వాళ్ళ కొడుకుల బిడ్డలందు అమ్మవారు రేణుక ఎల్లమ్మ కరణ కటాక్షం కలిగి ఉండాలి నిమ్మ చెట్టుకు రెండు నిమ్మ గజాలు కట్టి మా రాజయములాడ బలమల్లన్న గుళ్ళు పోరాట వేయరమ్మ పేరు ఏం పేరు మీ పేరు? నా పేరు సొల్లెటి రాజు. పేరు చెప్పాలి. పేరు చెప్పమ్మా. పేరు పార్వతమ్మ. మీ ఆయన పేరు సత్యనారాయణ. పార్వతమ్మ మళ్ళీ పెట్టుబడి అది అడిగేది ఉంటే ఒకటేసారి అవి పెట్టి సత్యనారాయణ పార్వతమ్మ గారు వలకంగా వడవాల భీమా 250 రూపాయలు కాక 250 ఆదాయం కలగాలి. పోనాలంటే పోనాలి. ఎల్లమ్మ తల్లి పేరు మీద దయా భక్తి ఎత్తుంటే కదా కట్న కానుక దీక్ష భక్తులు దానం ఏదంటారమ్మ ధర్మమే గొప్పదంటారు. చేసిన పాపాలుంటే దాన ధర్మం చేసే పాపాలు పారకమైతే అంటారు. మన ఎంట తెచ్చేదంటే మనం వెళ్ళిపోయినాడు మన ఎంట ఏమి రాదంటే మరి ఒకవేళ కనుకనేమి ఎల్లమ్మ తల్లి పేరు మీద మట్టికుంటే ఎంతనో మానవ జీవితం అంతనే ఉన్నది. ఎల్లమ్మ తల్లి పేరు మీద కష్టపడి మరి ఒకవేళ కట్న కనకరించిన భక్తులు నిండా 100 ఏళ్ళు చల్లగా అవడదిల్లాలి. ఎల్లమ్మ తల్లి కొన్నడే ఉండాలి. పాటల బలి ఎల్లమ్మ బాంధవై ఉండాలి. వచ్చిన గండాలు వరదలి పోవాలి. కాసుకున్న గండాలేమో కడదలి పోవాలి. చేసిన పాపాలుంటే దాన ధర్మం చేస్తే పాపాలు పారోకమైతే అంటే పాపం ఎంత చేసుకున్న కాళ్ళకి సంఖ్యలు పుణ్యం ఎంత చేసుకున్న తల మీద కూడా అంటారు. దేవుని పేరు మీద దయాభక్తి ఉంటే దయాభక్తి ఏం లేవా తీసుకొస్తా తీసుకొని అరే ఆరని వాలి మంగళ ఆరని వాలి ఆరని అందరు మా జాగ్రత్త తీసుకోవాలి. కళ్ళు అనిపిస్తే గిల్లలు తీసుకోవాలి, కళ్ళలు వేసుకోవాలి. నాటుకోటి తెచ్చిరా బయలుకోటి తెచ్చా. ఇగో అది చెప్తాను నేను మాట. బయలుకోటి తెచ్చాం అదే బయలుకోటి తెచ్చాం. పిల్లలు తింటే కింద తినాలి కోసారు కోసాం పాడేసారు.